ఇకపోతే ఈ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిదో మాట ఉంటుంది, మంత్రులదో మాట ఉంటుంది. వెనకట మీరు చూసిండ్రు 2 లక్షల రూపాయల రుణమాఫీ అంది ప్రభుత్వం. రేవంత్ రెడ్డి ఏమో 2 లక్షల మీద అప్పున్న వాళ్ళు కూడా ఉరుకుండ్రి పోయి జల్దీ ఆ మీద అప్పు మీరు కట్టుండ్రి, మీరు కట్టంగానే తెల్లారి 2 లక్షల రూపాయలు నేను మాఫీ చేస్తా అన్నాడు. మీరే చూసిండ్రు. ఇంకో మంత్రి వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఏమో కట్టకురి ఇప్పుడే కట్టకురి, మీరు కట్టంగానే మేము మాఫీ చేయకపోతే మళ్ళీ మమ్మల్ని తిడతారు, జర చెప్పినప్పుడే కట్టుర్రి అని తుమ్మల నాగేశ్వరరావు అన్నాడు. మీరు అందరూ చూసిండ్రు ఆ వీడియోలు. కట్టుర్రి పోయి కట్టంగానే మాఫీ చేస్తా అని రేవంత్ రెడ్డి, కట్టకురి మేము చెప్పినాకనే కట్టుండ్రు అని తుమ్మల నాగేశ్వరరావు. ఇది గతంలో జరిగింది. ఇక నిన్నటి సంగతి చెప్తా. నిన్న ఏమంటాడు రేవంత్ రెడ్డి, అరే మీరు 10 ఏళ్ళు ఉన్నారు కదా భయ్, మీకు అనుభవం ఉన్నది కదా భయ్, గా టనల్ కూలిపోతానో ఇంకేదైనా పంటలు ఎండిపోతానో మాకు సలహాలు ఇవ్వాలి కదా, సూచనలు ఇవ్వాలి కదా అంటుండు. జరగదు చూసినాక మళ్ళీ మాట్లాడదాం. ముఖ్యమంత్రి ఏమన్నాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమన్నాడో ఒక్కసారి చూడండి. బాధతో ప్రభుత్వానికి అండగా నిలబడాలి. ప్రజలకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు మనందరం కలిసి కట్టుగా ఆదుకోవడానికి ఆలోచన చేయాలి. ప్రజా సమస్యల్ని 10 ఏళ్ల పరిపాలన అనుభవం ఉన్న మీరు మాకు సూచన చేయాలి. ఈ రోజు నీళ్ల సమస్య వచ్చినా, కరెంటు సమస్య వచ్చినా, ప్రాజెక్టుల ప్రమాదం వచ్చినా మీ అనుభవాన్ని ఉపయోగించి ప్రభుత్వానికి సూచన చేయాలి తప్ప మీ పైశాచిక ఆనందం తెలంగాణ రాష్ట్రానికి మంచిది కాదు. హరీష్ రావు సలహా అవసరం లేదండి. హరీష్ రావు కంటే 100 రెట్లు అనుభవం ఉన్న వాళ్ళు ఈ ప్రాజెక్ట్ మీద పనిచేస్తారు. ఆయన ఏదో వచ్చి అంతా నాకు తెలిసినట్టు ఎంత మట్టి తీయాలి, ఏడ కన్వేయర్ పెట్టి పెట్టాలి, ఏం టెక్నాలజీ పెట్టాలి, ఆయన సలహా అవసరం లేదు. మీరే విన్నారు. ముఖ్యమంత్రి ఏమో సలహా ఇవ్వమంటుండు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమో సలహా అవసరం లేదని బట్టి. అంటే ఇప్పుడు ఇలా ఎవరి మాట నమ్మాలి? ఉత్తమ్ది కరెక్టా, ముఖ్యమంత్రిది కరెక్టా? విషయం ఏంటంటే, సరే మా సలహాలు అంటే పట్టకపోయాయి. ఇవాళకి ఎస్ఎల్బీసీ సంఘటన జరిగి ఎన్ని రోజులు అయింది? 16-17 రోజులు అవుతుంది. కనీసం వాళ్ళు బతికున్నారా, చనిపోయినరా? వాళ్ళు ఎప్పటిలోగా బయటకు వస్తారు? ఆ 8 మంది కుటుంబ సభ్యుల జాగలు మనం ఉంటే వాళ్ళు పడే మనోవేదన ఎంత? 16 రోజులైంది. ఆ 8 మంది భార్య, పిల్లలు, తల్లిదండ్రులు, వాళ్ళ అక్కా చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు ఎంత బాధ, ఎంత మానసిక క్షోభ అనుభవిస్తారు? మీరు జోక్ చేస్తున్నారు. ఒక ఆయనేమో చేపలు తిరుగుతుండు, ఇంకొక ఆయనేమో చేపల పులుసు చేసుకొని తింటుండు. ఉత్తమ్ కుమార్ రెడ్డి 4 రోజులు అయినాక ఏమన్నాడు, 2 రోజుల లోపల వాళ్ళని బయటకు తెస్తున్నాము అన్నాడు. నేను పోయేసిన తెల్లారేమో 6 రోజులు అయినాక ఇంకా 3 రోజుల్లో బయటకు వస్తాడు అన్నాడు. 10వ నాడు రేవంత్ రెడ్డి పోయి 3 రోజులు అయిపోద్ది అన్నాడు. నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి పోయి ఏమన్నాడు, మళ్ళా 11వ తారీఖు వస్తాను అంటే జోక్ చేస్తుంది గవర్నమెంట్. 8 మంది ప్రాణాలంటే మీకు విలువ లేదు, లెక్క లేదు. యు ఆర్ ప్లేయింగ్ విత్ లైఫ్స్. ఈజ్ ఇట్ ద వే టు హ్యాండిల్ ద థింగ్స్? కన్వేయర్ బెల్ట్ ప్రారంభించడానికి 10 రోజులు పట్టింది మీకు. దాన్ని ఫంక్షనల్ చేయడానికి 10 రోజులు పట్టింది మీకు. ఒక్కరోజు పని చేయగానే తుడుకుమన్నది అది. మళ్ళీ ఇప్పటికీ పని చేస్తలేదు. దెర్ ఇస్ నో డైరెక్షన్ ఫ్రమ్ ద గవర్నమెంట్, దెర్ ఇస్ నో క్లారిటీ ఫ్రమ్ ద గవర్నమెంట్. మీకు ఇంకా ఒక జోక్ చెప్పాలి. ఈ రాష్ట్రానికి ఇంజనీరింగ్ చీఫ్ ఇరిగేషన్ అనిల్ కుమార్ అని ఉన్నాడు. ఈజ్ ద హెడ్ ఆఫ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్. ఈ రోజు వరకు ఆయన అడిగి పోలే. ఇదేం గవర్నమెంట్ నాకైతే అర్థమవుతలేదు. ఫస్ట్ పర్సన్ టు గో, ఈ సపోజ్ టు గో ఫస్ట్ అమాంగ్ ఎవ్రీవన్. ఆయన ఈ రోజు వరకు ఇంతవరకు అడిగి పోలేదంటే అసలు నీ రాష్ట్రం ఎట్లా నడుస్తుంది? ఇంజనీరింగ్ చీఫ్కు బాధ్యత ఉండదా? అంటే నీ ప్రభుత్వం ఎవరి డైరెక్షన్లో నడుస్తుంది? అసలు 16 రోజుల తర్వాత కూడా పాపం వాళ్ళు బతికున్నారా, చనిపోయినరా, ఎప్పుడు బయటకు వస్తారు, ఏం జరుగుతుంది? ఒక క్లారిటీ ఇచ్చిందా గవర్నమెంట్? నీ సలహాలు అవసరం లేదని పెద్ద పెద్ద మాటలు మాట్లాడినావు కదా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. సరే, మేమేం ఫీల్ కాము, మా బాధ, మా ఆవేదన
ఆ 8 మంది ప్రాణాలు, ఆ 8 మంది కుటుంబ సభ్యుల మనోవేదన మా ఆవేదన. వాళ్ళు ఎంత దుఃఖపడుతుంటారు, వాళ్ళకి ఎంత బాధ ఉంటుంది. మీరెంత బాధ్యతారహిత్యంగా వ్యవహరిస్తున్నారు. అదో టూరిస్ట్ స్పాట్ లెక్క చేసిండు మీరు. పొద్దుగాల పోవుడు, సాయంత్రం వచ్చుడు, సాయంత్రం పోవుడు, పొద్దుగాల వచ్చుడు. అదా పద్ధతి.